ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి మనకు ఐక్యూ మొబైల్ గురించి తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ మన వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే వేయండి. ఎందుకంటే మనం ఈ వీడియోకి టార్గెట్ వచ్చి మనం 100 లైక్స్ అని పెట్టాను ఫ్రెండ్స్. ఈ 100 లైక్స్ రీచ్ అయితే కాదో తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేయండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపించింది, ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి అయితే ఐక్యూ 12 ఈ మొబైల్ వచ్చి మనకి December 12th లాంచింగ్ అయితే రీసెంట్గా 2 రోజుల కింద మనకి ఇండియన్ మార్కెట్లో లాంచింగ్ అయింది. అయితే ఈ మొబైల్ కొనచ్చా లేదా, అయితే కొంటే ఏ రకంగా బెటర్, కొనకపోతే ఏ రకంగా మన నష్టం, ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే మనకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ స్పెసిఫికేషన్. అయితే ఈ మొబైల్లో మనకి ఏమేమి ప్రొసెసర్ వాడారు, ఎలాంటి డిస్ప్లే ఎలా ఉంది, కెమెరాస్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ బ్యాకప్ ఏంటిది, ఇది వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో ఆండ్రాయిడ్ ఏంటిది ఇవన్నీ తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ ఒక లైక్ అయితే వేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి అయితే ఐక్యూ 12 ఇందులో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి ప్రొసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్. అలాగే ఇందులో మనకి ఈ ప్రొసెసర్ వచ్చి మనకి 3 cores మీద రన్ అవుతుంది. 1 core స్పీడ్ వచ్చి మనకి 3.3 GHz మీద రన్ అవుతుంది. సెకండ్ స్కోర్ స్పీడ్ వచ్చి మనకి 3 GHz మీద రన్ అవుతుంది. థర్డ్ వన్ స్కోర్ వచ్చి మనకి 2.5 GHz మీద రన్నింగ్ అవుతుంది. అలాగే ఇందులో మనకి ఇంకో ప్రొసెసర్ అని ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ టైం మొబైల్ అని చెప్పొచ్చు. ఇది 2 ప్రొసెసర్లో రన్నింగ్ అయ్యే మొబైల్. అలాగే ఈ ప్రొసెసర్ వచ్చి మనకి ఐక్యూ నుంచి వచ్చే ప్రొసెసర్. ఇది 4nm చిప్సెట్ మీద లభిస్తుంది. అలాగే ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ కూడా లభిస్తుంది. ఇందులో మనకి 770 గ్రాఫిక్స్ లభిస్తుంది. అయితే మనకి ఏదైనా పర్ఫార్మెన్స్కి అయినా, ఇది ఇప్పుడు గేమింగ్కి అయినా మల్టీటాస్కింగ్ అయినా ఇది మన పర్ఫార్మెన్స్ ఎంత హెవీగా వాడినా కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా రీచ్ అవుతుంది. అయితే ఈ మొబైల్ అనేది ఈ ప్రొసెసర్కు చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఇందులో హైలైట్ వచ్చి ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఇంకా హైలైట్స్ కూడా చాలానే ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అయితే ఈ ప్రొసెసర్ కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ ప్రొసెసర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రొసెసర్కి అయితే ఒక లైక్ అయితే వేయండి. నెక్స్ట్ వచ్చి మనకి డిస్ప్లే గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చి మనకు సూపర్ AMOLEDతో లభిస్తుంది. అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చి 144 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. బ్రైట్నెస్ వచ్చేవరకు మనకి 3000 nits బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి బెజల్లెస్ డిస్ప్లే లభిస్తుంది, విచ్ పంచ్ హోల్తో లభిస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి. అలాగే మనకి ఇందులో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చి Gorilla Glass 5తో ప్రొటెక్షన్ లభిస్తుంది. రెజల్యూషన్ వచ్చి మనకు 2K వరకు రెజల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా వీడియో చూసినా కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే మనకు క్వాలిటీ అనేది చాలా అంత బెటర్గా చూపిస్తుంది. ఇందులో మనకి ఈ డిస్ప్లే కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకు టచ్ ఫీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకి డిస్ప్లే పరంగా చూసినాక చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్స్. బాడీ విషయానికి వస్తే బాడీ వచ్చి మనకి మొత్తం గ్లాస్ ఫినిష్తో లభిస్తుంది. ఎక్కడ మీరైతే డిసప్పాయింట్ చేయకండి, చాలా అద్భుతంగా ఉంటుంది మొబైల్ అనేది ఫ్రెండ్స్. ఇక లైక్ చేయకపోతే మన వీడియోని అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే మనకి డిస్ప్లే పరంగా అయితే కూడా నా ఉద్దేశం ప్రకారం అయితే డిస్ప్లే అనేది చాలా బెటర్ అని చెప్తున్నాను. డిస్ప్లేలో కూడా డబుల్ లైక్స్ చేయండి, ఎందుకంటే వీడియో ఇంకా ఇంట్రెస్ట్గా లభిస్తుంది. అయితే ఇందులో మనకు తెలుసుకోవాల్సిందంటే మెయిన్ కెమెరా గురించి. డిస్ప్లే అయిపోయింది, ప్రొసెసర్ అయిపోయింది, ఈ రెండు బాగానే ఉన్నాయి మనకి. అయితే కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరా ఏ రకంగా బెటర్. అయితే కెమెరా బ్యాక్ సైడ్ వచ్చి మనకి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది, అంటే 3 కెమెరాలతో లభిస్తుంది. అయితే మెయిన్ కెమెరా వచ్చి 50 MP, సెకండరీ కెమెరా వచ్చి 50 MP, ఇది వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 60 MP, ఇది పెరిస్కోప్ లెన్స్ కెమెరా. ఇది ఆప్టికల్ జూమ్ చేసుకొని 10x వరకు ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఇవి పిక్చర్ క్వాలిటీ చూస్తేనైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. ఇందులో బ్యాక్ సైడ్ ఒక డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇందులో మరొక విషయం ఏంటంటే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్. ఇది కూడా చూడండి చాలా అద్భుతమైన ఫ్యూచర్. ఇందులో మనకు 8K వరకు 30 fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకు ఒకవేళ 30 fps 60 fps రికార్డింగ్ చేసుకోవాలంటే 4K వరకు 60 fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫ్యూచర్. కెమెరా చూసి ఎక్కడ తగ్గలేకుండా కెమెరా ఫ్యూచర్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ 60 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇందులో మనకు ఫుల్ HD వరకు 30 fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అయినా కూడా ఈ కెమెరాస్ అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. సెల్ఫీస్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి కెమెరాకి. అయితే కెమెరా లవర్స్ ఎవరు ఉన్నారో వారి కోసం అయితే కెమెరా కూడా చాలా అద్భుతంగానే ఉంది. ఇందులో బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనకు 4K నుంచి మనకు 30 fps 60 fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. 4K నుంచి 8K వరకు చాలా బెటర్ ఆప్షన్ ఉన్నాయి. మన ఫొటోస్ కూడా చాలా బెటర్గా ఉంది. ఆప్టికల్ జూమ్ ఉంది ఇందులో మనకి 10x వరకు
పెరిస్కోప్ కూడా ఉంది. చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కెమెరాస్ కూడా చాలా బాగానే ఉన్నాయి. కెమెరా కూడా ఎక్కడ తగ్గే లేకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కెమెరాస్ కూడా ఒక లైక్ అయితే వేయండి. బ్యాక్ సైడ్ కెమెరాకి అయితే నా ఉద్దేశం ప్రకారం 4 లైక్స్ వేయండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్యూచర్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైతే మొబైల్ కొంటారో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు నా ఉద్దేశం ప్రకారం అయితే. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒకటైతే ఉన్నది ఫ్రెండ్స్, అది లాస్ట్ చెప్తాను. మీరైతే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది, మొబైల్ కొన్నా లేదా అనేది చిన్న క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కెమెరా విషయానికి అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. కెమెరా కూడా బాగానే ఉంది, ఇందులో డిస్ప్లే కూడా బాగానే ఉంది, ప్రొసెసర్ కూడా బాగానే ఉంది. 3 బాగానే ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఒకటి చెప్తాను. అయితే ఇందులో మనం బ్యాటరీ గురించి తెలుసుకుందాం. బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. కేబుల్ వచ్చి USB Type-C కేబుల్ లభిస్తుంది. 120 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. అంటే 120 వాట్ ఛార్జర్ కాబట్టి మనకు 30 minutes ఛార్జింగ్ పెట్టినా కూడా 50% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ కూడా 1 day వరకు కంప్లీట్గా ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఎక్కడ బ్యాటరీ పరంగా చూసినా కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్ ఫీచర్స్ అన్నీ తెలుసుకున్నారు కదా. ఇది ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ర్యామ్ స్టోరేజ్ విషయానికి అయితే ర్యామ్ వచ్చి మనకు 12 GB ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ వచ్చి 250 GB వెళ్ళిన స్టోరేజ్. ఇంకో వేరియంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్తో లభిస్తుంది. ఈ 2 వేరియంట్స్ ఉన్నాయి. మీకు ఏ కన్వర్ట్ ఉంటే అది తీసుకోండి. అలాగే మనకు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ తోటి ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఫ్యూచర్స్ అనేది చాలా బెటర్ అని చెప్తున్నాను నా ఉద్దేశం ప్రకారం. ఫ్యూచర్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో మనకి. అయితే ప్రైస్ విషయానికి వస్తే కేవలం 53,000 రూపాయలు. అంటే ప్రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీగా పెట్టారో. 53,000 రూపాయల ప్రైస్ పెట్టారు. అయితే ఈ ప్రైజ్కి ఈ మొబైల్ వర్తా కాదనుకుంటే ఓన్లీ దీనిలో ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒక ప్రొసెసర్ అనేది కొత్త అప్డేట్ తోటి లభిస్తున్న ప్రొసెసర్. ఈ ప్రొసెసర్కి 53,000 పెట్టాలంటే నా ఉద్దేశం ప్రకారం క్లారిటీగా అంటే నా చిన్న డిసప్పాయింట్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే 53,000 అంటే మనకు కంపెనీగా మనకు సామ్సంగ్లో కానీ నొక్కి ఇది మన ఇప్పుడు రీసెంట్గా అన్నిటికీ సామ్సంగ్ కాబట్టి సామ్సంగ్ అయినా ఆపిల్ అయినా ఈ 2 మొబైల్స్ అయితే చాలా 53,000 కంటే మనకు ఐఫోన్ లభిస్తుంది. 53,000 ఇంకా మంచి ఫ్యూచర్లతో సామ్సంగ్లో కూడా లభిస్తుంది మొబైల్స్. కాబట్టి ఐక్యూ అనేది ఇప్పుడు రీసెంట్గా దుమ్ము దులుపుతుంది కాబట్టి 53,000 రూపాయల ప్రైజ్. అయితే ఈ ప్రైజ్కి ఈ మొబైల్ వర్తా కాదండి. దీంట్లో ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా వినండి. విన్నాక మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఫ్యూచర్స్ ఏంటి అంటే ఇందులో ఇంకా ఫ్యూచర్స్ అంటే లౌడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకు ఒక ఇయర్ ఫోన్ జాక్ అనేది లేదు. ఇది Type-C అడాప్టర్ తీసుకొని మనం ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ ఫోన్ జాక్ అనేది ఈ మొబైల్స్లో కనపడతలేదు. అయితే మనకు Type-Cకి లభిస్తుంది కాబట్టి Type-C తోటి చిన్న అడాప్టర్ ఉంటుంది. Type-C టు 3.5 mm ఇయర్ ఫోన్ జాక్ Type-C తోటి అలాంటి అడాప్టర్ తీసుకొని మనం ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకోవాలి. ఈ మధ్య ఎక్కువ మనం ఇయర్ ఫోన్స్ వాడాం కాబట్టి బ్లూటూత్సే తీసుకుంటాం కాబట్టి అయినా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. అలాగే మనం ఇందులో సెన్సర్స్ విషయానికి వస్తే సెన్సర్స్ అయితే అన్ని లభిస్తున్నాయి. అన్ని సెన్సర్స్ లభిస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ ఐడి ఇవన్నీ లభిస్తున్నాయి. మళ్ళీ ఇంకా యాంటిట్యూడ్ స్కోర్ ఫస్ట్ మెయిన్ ఇది వినండి ఫ్రెండ్స్. మెయిన్ వచ్చి యాంటిట్యూడ్ స్కోర్. ఇది వచ్చి మనకి మినిమం 20 లక్షల స్కోర్స్ అనేటివి దాటిపోయింది. అంటే 20,73,660 స్కోర్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, 20 లక్షలు అంటే మీరే మినిమం దగ్గర 21 లక్షల దాకా స్కోర్స్ అనేది చేసింది, బీట్ చేసింది. అయినా ఈ మొబైల్ అనేది ఎంత హెవీగా బెటర్ అని చెప్పచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఇంత స్కోర్ దాటింది. ఇది దగ్గర 1+12 దాకా పోయింది. అంటే 1+12 అనేది ఇంకా లాంచింగ్ కాలే కాబట్టి ఇంచుమించు ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అయినా కూడా నా ఉద్దేశం ప్రకారం బెటర్. ఈ మొబైల్స్ ఫీచర్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మొబైల్ కొనచ్చా లేదంటే మైండ్ బ్లోయింగ్గా చెప్తాను ఒకటే, ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో గేమర్స్ ఉన్నారో వారి కోసం అయితే కళ్ళు మూసుకొని మొబైల్ కొనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్, కళ్ళు మూసుకొని మొబైల్ కొనుక్కొని చాలా బెటర్ అని చెప్తాను నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే ఎలా ఉందో మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎలా చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చానో మీరు చెప్తేనే కదా నేను అర్థం చేసుకునేది. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.